జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వదిన దేవతే, ముల్లోకాలని పాలించగలదు. నాకు ఇతిహాసం అక్కర్లేదు. నా బిడ్డ అన్న దరహాసం కావాలి. ఎక్కడుంది? దురంధరత్తయో పావనమూర్తి మావయ్యో ఆడిస్తూ ఉంటారులే. అంతేనంటారా? సరేలేండి. ఈ చీరలో ఈ నెక్లెస్ మ్యాచ్ అయిందా? వేరేది వేసుకోమంటారా? గాలి ఆడకుండా ప్రాణం తీసే నగేదైనా ఉంటే గొంతుకేసి బిగించుకోవే. మిమ్మల్ని అడగటం నాది బుద్ధి తక్కువ. మా అక్కని అడిగితే అసూయ పడుతుంది. నేనే సెల్ఫీలు తీసుకుని సెట్ చేసుకుంటానులేండి. బాబుగారు వెళ్ళిపోయింది, రండి. బంగారు తల్లి నా దగ్గర ఉన్నప్పుడు కేకలేసింది, కానీ పెదనాన్న దగ్గర ఎంచక్కా ఆడుకుంటుంది. మళ్ళీ వచ్చేస్తుందా భూతం? ఇటివు. నైని, గాన విని గుండెలకి హత్తుకుంటే ఒత్తిడంతా పోయింది. పసిపిల్లల్ని హత్తుకుంటే దేవుణ్ణి హక్కుని చేర్చుకోవడమే బాబుగారు. హలో బాబూ, నేను జోగయ్య శాస్త్రిని. శాస్త్రి గారు చెప్పండి. రోజు నాగయ్య చేత పాలు పంపించి నా మనవరాలికి ఆహారం అందిస్తున్నారు. ఇంకొక సాయం చెయ్యాలి బాబూ. ఏంటో చెప్పండి. మీరింకోలా భావించకూడదు. మొహమాట పడకండి శాస్త్రి గారు, పర్లేదు చెప్పండి. నా మనవరాల్ని 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా? నేను బెజవాడ వెళ్ళొస్తాను. అవునా? ఒక్క నిమిషం, నా భార్యని ఓ మాట అడుగుతాను. అలాగే బాబూ. నైని, జోగయ్య శాస్త్రి గారు ఊరెళ్తున్నారంట. 10 రోజుల పాటు వాళ్ళ పాపని మన దగ్గర విడిచిపెడతారంట. అవునా? పెద్దవారు వారిని రమ్మనడం కన్నా మనమే అక్కడికి వెళ్ళి పాపం తీసుకొచ్చుకుందాం బాబుగారు. డన్. శాస్త్రి గారు. విన్నాను బాబు, చాలా సంతోషంగా ఉంది. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, రండి. సరే. నైని, పనులేమన్నా ఉంటే త్వరగా ఫినిష్ చేసుకో. అయ్యో, ఈ పనులు ఎప్పుడు ఉండేవే బాబుగారు. ముందు వెళ్దాం పదండి, మన పాపం తెచ్చుకుందాం. హలో, మన పాప కాదు. నా దగ్గర ఉంటుందంటే నా పాపే, నా బిడ్డే, అంతే. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.